ఎదురింటి ఆవిడికి నేను తెగ నచ్చేసి ఉంటాను. నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఆవిడ నా కాసే చూస్తుంది. ఉదయాన్నే ఒకడు మాస్క్ లో వచ్చి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్ళిపోయాడు. వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది. గురూజీ, మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది, కింద మేము ఉంటున్నాం. కావాలంటే పైన మీరుండొచ్చు. అది ఇఫ్ యు డోంట్ మైండ్. వై షుడ్ వి మైండ్? యు ఆర్ సో కైండ్. ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు? నాగమణి ఇస్ మై నేమ్. నాగుల చవితి నాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. దట్స్ వై ఐ లైక్ నాగుపాము సో మచ్. టూ మచ్. నాకు నాగుపాము అంటే భయం సుమి. అమ్మా, పాములంటే ఎవరికి ఇష్టం, ఎందుకు ఇష్టం, పాములకి ఎవరంటే ఇష్టం, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మేము చేరాక కూర్చొని కూలంకషంగా మాట్లాడుకుందామమ్మా. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా. వైనాటు వియ్యాలవారి పేటలో, కయ్యాలవారి అగ్రహారంలో, ఉయ్యాలవారి వీధిలో, చంపాలవారి ఇల్లు. వైలేటు ఈ రోజే వచ్చి పోర్షన్ లో జాయిన్ అవ్వండి. సిగ్గులేదండి, అందమైన భార్యను పక్కన పెట్టుకొని ఎదురింటామని చూస్తారా? ఫస్ట్ పాయింట్, మగాడికి సిగ్గుండకూడదు. సెకండ్ పాయింట్, దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి. నాకు కూడా దేవుడు కళ్ళిచ్చాడు. అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి మన ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టాను. హలో, ఎవరు? రామకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు? మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. నువ్వు చెప్పాపా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక్కడ చెప్పలేను బాబు. ఏమిటి తల్లి, పురుష్ పురుష్ అని చెక్కల గురించి ఆగండి, తిరగండి. ఏమిటి 3 రోజులకే తోటకూర కాడలా వాడిపోయారు? గోంగూర తిని తిని పాప పని చేశారులేండి. అయినా పని బాట చేసుకునే మగాడికి ఆకుకూరలు తోటకూరలు పెట్టడం ఏమిటి? పాపనమ్మా, బడేసారి పొట్టుకెళ్ళి 1 కేజీ మేక మాంసం పట్టరా. ఇలా వచ్చి సింగపూర్ లో ఉన్న టాయిలెట్లన్నీ అంత క్లీన్ గా ఉంటున్నాయంటే కారణం ఎవ్వరు? అంటే అక్కడికి వెళ్ళి తొడ్లు కడుగుతున్నావు అనమాట. మనదెంతో అందమైన నగరం, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తుడుచుకునేదా అక్కడే తుడుచుకునేదా, ఒక ఇక్కడికి ఎందుకు వచ్చా? ఊహని నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారుగా. ఎవరు? నువ్వు బావా. ఎప్పుడు? అదేంటకియా, అప్పుడే మర్చిపోయావా? బావ చచ్చిపోతూ నీ 2 చేతులు గట్టిగా పట్టుకొని ఒట్టేయించుకొని మా పెళ్లి విషయం నీకు చెప్పలేదు. మీ బావ ఒట్టేయించుకుని గట్టిగా చెప్పింది మీ పెళ్లి చేయమని కాదురా, నన్ను ఇంకో పెళ్లి చేసుకోవద్దని. అంటే ఊహని అమెరికా అబ్బాయికి ఇచ్చి చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నా వీడియోని చూసి వెళ్ళిపోతున్నారని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.